విద్యాసాగర్, సో ముఖ్యమంత్రి పెట్టిన డెడ్ లైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కిషన్ రెడ్డి నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఏమైనా రెస్పాన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా లేదని చెప్పాలి. ఎందుకంటే నిన్ననే కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ఫేజ్కి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కొట్టిపారివేయడం జరిగింది. రాజీనామా కూడా ఏదైతే రాజీనామా సవాల్ విసిరారో దానికి కూడా మేము తేలేకపోతే సిద్ధమన్నటువంటి వ్యాఖ్యలు ఆయన నిన్న పరోక్షంగా చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి వరుసగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి, ఎందుకంటే రానున్న గత కొద్ది నెలల్లోనే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కిషన్ రెడ్డిని ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నానన్నది ఇటు బీజేపీ నుంచి కావచ్చు, కిషన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మెట్రోకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి టెక్నికల్ డిఫెక్ట్స్ ఏవైతే వాటి కారణంగానే అనుమతులు కావచ్చు, లోన్లు కావచ్చు, అవి కొంత ఆలస్యం అవుతున్నాయి తప్ప ఇక్కడ మీ చేతగాని తరాన్ని కేంద్రం మీద కిషన్ రెడ్డి మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద మండిపడ్డారు. ముఖ్యంగా ఈ మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన విషయంలో డెఫినెట్గా ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చింది. కాకపోతే దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో ఇక్కడ కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరిచేసి డిపిఆర్ ఇస్తే దానికి అనుమతుల మంజూరుతో పాటు నిధులు కూడా 50% తీసుకొస్తామన్నది ఇక్కడ కేంద్రం మాట. అదేవిధంగా నిన్న కిషన్ రెడ్డి కూడా చెప్పారు. డెఫినెట్ గా ఈ మెట్రో ఫేజ్ 2 కావచ్చు, హైదరాబాద్ నగరాభివృద్ధి విషయంలో హైదరాబాద్ వాసులుగా కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు కట్టుబడి ఉన్నాము, మేమే సంతోషిస్తాము. హైదరాబాద్ నగరాభివృద్ధి జరిగితే కేవలం రేవంత్ రెడ్డి కావాలనే బీజేపీ బలం పెరుగుతుందన్న భయంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా పొలిటికల్ గా వీటికి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.